హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని దాసరం బస్తీలో భూ వివాదం తలెత్తింది. 4 ఎకరాల స్థలంలో నిర్మాణానికి బిల్డర్ ప్రయత్నించారు. దీన్ని బస్తీవాసులు అడ్డుకున్నారు. దారి లేకుండా చేస్తున్నారని బిల్డర్పై బస్తీవాసులు తిరగబడ్డారు. దీంతో బిల్డర్ బౌన్సర్లు రంగంలోకి దింపాడు. బస్తీవాసులపై రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 35 ఏళ్లుగా బస్తీలో నివాసం ఉంటున్నామని స్థానికులు అంటున్నారు. బస్తీ నుంచి వెళ్లేది లేదని చెప్తున్నారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారితో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత 35 ఏళ్లుగా తాము అక్కడ నివాసం ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు వెళ్లమంటే తాము ఎక్కడికి వెళ్లాలని అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను. చెత్త ఇది చెట్లుండి సార్, చెట్లుంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం. ఇప్పటికీ మేము చాలా రోజులు 35 ఏళ్ళు వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. మేమైతే వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. మీరు ఏమని చేయగలని అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్. మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే రేకులు నాటుతున్నారు సార్. రేకులు నాటితే మమ్మల్ని నిలగొడతారని మాకు అది ఉద్దేశం సార్. అదే సార్, ఆ రేకులు నాటుకోకున్నట్లుంటే మేము మనశాంతి ఉంటాం సార్. ఇప్పుడు కానీ అన్నం చేసుకోలేం సార్. మేము మనశాంతి లేదు సార్. సంవత్సరం మేము ఒకటే పొజిషన్ లో పెట్టినారు మమ్మల్ని. మీరు ఉంటారా పోతారా? పోయేదైతే లేదు, మేము ఇక్కడైతే ఉంటాం సార్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని దాసరి బస్తీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుని ఉంది. అయితే ఒక బిల్డర్ అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులను ఖాళీ చేయించి ఆ 4 ఎకరాల స్థలంలో అతను నిర్మాణాలు చేపట్టాలని భావించాడు. కానీ బస్తీవాసులు మాత్రం తాము గత 35 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాము, ఇప్పటికిప్పుడు వెళ్లాలని చెప్తే తాము ఎక్కడికి వెళ్తాము, ఏదైనా సరే తాము ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ వారు భీష్మించుకుని కూర్చున్నారు. ఆ బిల్డర్తో వాగ్వాదానికి దిగటంతో బిల్డర్ తన బౌన్సర్లను రంగంలోకి దింపి ఆ బస్తీవాసులపైన రాళ్లతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే వారంతా కూడా అక్కడ బైఠాయించి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఖాళీ చేసి వెళ్లేది లేదని బస్తీవాసులు తెగేసి చెప్తున్నారు.